అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు నచ్చిన అందమైన స్త్రీతోటి ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా మీ మనసులోని మాట చెప్తారు. మరియు ఇలా చేస్తే రోజు మీరు ఒక షాకింగ్ న్యూస్ అయితే అందుకోవడం జరుగుతుంది. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి, అవగాహనతోటి ముందుకు నడవండి. ధైర్యం మీలో పెరిగిపోతుంది. నూతన వ్యక్తులతో కలవడం జరుగుతుంది. నూతన ప్రేమ అనేది ఈరోజు నూతనంగా ప్రేమ అనుభవించబోతున్నారు. ప్రేమికులకైతే శుభదినముగా ఉంటుంది. ప్రేమ వివాహం సఫలీకృతమవుతుంది. వివాహం కాని వారికి వివాహం కొరకు సంబంధాలు అనేవి కుదురుతాయి. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడిచే అవకాశాలు అయితే ఉన్నాయి. సంబంధాలలో సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు నడుస్తారు. భాగస్వామ్య అనుభూతి అనేది ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఈరోజు ఈ రాశి వాళ్ళలో ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన విషయాలలో తలదూర్చకూడదు. దాంతోపాటు ఈరోజు గొప్ప సంపదను కూడా సొంతం చేసుకుంటారు. ఈరోజు ఈ రాశి వాళ్ళు మాత్రం ఎక్కువగా తల్లిదండ్రుల మరియు సంతానం సంతోషం కొరకు ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా సరే మంచిగా పాలు పంచుకొని క్లిష్టమైన పరిస్థితుల నుండి సులభంగా బయటకు రాగలుగుతారు. తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించే అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. మరియు సంతానం పట్ల కూడా జాగ్రత్తగా ఉంటారు. ఈరోజు రాశులు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక కొంత పనిలో బిజీగా ఉంటారు. కాబట్టి ఈరోజు అనారోగ్య సమస్యలు అనేవి పెరిగిపోతాయి. కాబట్టి తగిన విశ్రాంతి, సమతుల ఆహారము తీసుకోవాల్సి ఉంటుంది. బంధువులతో కూడా తేడాలు అనేవి ఉండొచ్చు. కానీ ఆ తేడాలను తొలగించుకునే ప్రయత్నాలు చేయాలి. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా ఉంటారు. కృషి యొక్క ఫలితాలు సాధిస్తారు. కొత్తతనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహమిక భావన పెరగడానికి అనుమతించకండి. నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచండి. కేవలం పాజిటివిటీగా మాత్రమే ఆలోచించండి. ఈరోజు ఈ రాశి వారిలో మాత్రం ఎక్కువగా పనిలో జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అదృష్టం మద్దతు కూడా పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ప్రయోజనం అనేది పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి అనేది మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించినటువంటి పనులలో ఉన్నటువంటి ఆటంకాలు అనేవి తొలగించబడతాయి. ఈ రోజు రాశివారు విదేశాలకు సంబంధించినటువంటి పని జరుగుతుంది. మరియు రోజు పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా అయితే ఉంటుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేయాలి. ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. కుటుంబానికి తగిన సమయం ఇవ్వాలి. ప్రతిదీ జాగ్రత్తగా చేయాలి. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సంపద యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు. మీ గౌరవం మరింత పెరుగుతుంది. ఈరోజు ముఖ్యమైన వ్యక్తులను కూడా కలుసుకుంటారు. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. ఏదో గురించి మనసులో అనే చింత ఉంటే ఆ చింతన కూడా దూరమయ్యే అవకాశాలు మీకు లభిస్తాయి. ఈరోజు నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచాలి. కేవలం పాజిటివిటీగా మాత్రమే ఆలోచించాలి. సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందుతారు. కొన్ని మంచి ఆఫర్లు అనేవి చాలా దూరం నుండి వస్తాయి. ఈరోజు రాశివారి తెలియని వ్యక్తులను కలవడం అనేది జరుగుతుంది. మనసు యొక్క ఆందోళన అనేది తొలగించబడుతుంది. పని పెరుగుతుంది. సుఖాలు పెరుగుతాయి. మరియు ఈరోజు కుటుంబ విషయాలపైన ఆసక్తి అనేది ఉంటుంది. వేగంగా అన్ని పనులు చేయగలుగుతారు. పనిలో బిజీగా ఉంటారు. ఈరోజు సంబంధాలలో సామరస్యాన్ని కూడా పెంచుకుంటారు. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. ఆరోగ్యం బాగుపడే లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రైవేటు విషయాలలో ఓపికగా ఉండాలి. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అయితే లభిస్తాయి. మరియు ఈరోజు ప్రొఫెషనల్ వ్యక్తులతో కలవడం కూడా జరుగుతుంది. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి. అవగాహనతో మాత్రమే ముందుకు నడవండి. ధైర్యం అనేది మీలో పెరిగిపోతుంది. ఈరోజు రాశి వారి లక్ష్యం మీద శ్రద్ధ చూపడం వల్ల మెరుగైన ఫలితాలు అనేవి అందుకోవడం కూడా జరుగుతుంది. ఈరోజు వ్యవస్థను బట్టి పనులను చేయాలి. మరియు సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకోవాలి. ప్రేమ పెరిగిపోతుంది. ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది. ఆటంకాలు తొలగించబడతాయి. వివాహం చేసుకోవాలనుకునే వారికైతే వివాహం కొరకు సంబంధాలు కూడా కుదిరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మంచి మంచి విషయాలనేవి విద్యార్థులు తెలుసుకొని భవిష్యత్తులో బాగా రాణించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
మరి చదువుల మీద ఎక్కువగా దృష్టి పెట్టడం కారణంగా చదువుల మీద ఎక్కువగా శ్రద్ధ ఉంటుంది కాబట్టి చదువుల మీద దృష్టి ఎక్కువగా పెట్టడం కారణంగా అయితే మరి మీకు సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా అవి తొలగించబడి చదువులో మీకు చక్కని ఫలితాలు అనేవి అందుకోవడం అనేది సాధ్యమవుతుంది. మరియు ఈరోజు సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటారు. తేలికగా అన్ని పనులు అయితే చేయగలుగుతారు. ఇక ప్రైవేట్ వ్యక్తులతోటి ప్రైవేట్ సంస్థల్లో మరి పనిచేసే అవకాశం కూడా లభిస్తుంది. ప్రైవేట్ వ్యక్తులతో కలిసే అవకాశం లభిస్తుంది. మరియు ఈరోజు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి ఉద్యోగ ప్రదేశంలో మరి వారి ప్రవర్తన కారణంగా మెప్పును పొందే అవకాశాలు కూడా మరి ఉన్నాయి. లక్కీ సంఖ్య 65, లక్కీ కలర్ వైలెట్. పరిహారంలో ఈరోజు వినాయకునికి లడ్డూలను నైవేద్యంగా సమర్పించండి, శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.